అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. సమాజంలో సమస్యలు ఎత్తిపెట్టోళ్ళు ప్రశ్నించేటోళ్ళు బొచ్చడి మందే ఉన్నారు. ఇక ఆఫీసర్లను కడిగి వారేసేందుకు సర్కారులను నిలదీసేందుకైతే ఓటక్కున్న ప్రతి ఒక్కరు తయారుగానే ఉంటారు. సామాజిక స్పృహ ఉన్నోళ్ళను నిత్యం చూస్తుంటాం. కానీ సామాజిక బాధ్యతలు ఉన్నోళ్ళు కూడా కొందరు ఉంటారు. ఆగో రెండిటికి తేడా ఏందనంటరా చూడు మీకే అర్థమైద్ది. సామాజిక స్పృహ ఉన్నోళ్ళు బాధ్యతల్ని గుర్తు చేస్తారు. సామాజిక బాధ్యతలు ఉన్నోళ్ళు తన వంతుగా సమస్యను పరిష్కరించాలని అనుకుంటారు. అది తేడా అన్నట్టు. రోడ్ల మీద గుంటలు కానొస్తే ఫోన్లకు పని చెప్పి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి పొట్టు వైరల్ చేసి అధికారుల్ని పరిగెత్తించిన వార్తలు మనం నిత్యం చూస్తూనే ఉంటాం. అంత దూరం ఆలోచన వేయకుండా ముందు మనతోటి అయితదేమో ప్రయత్నం చేద్దాం అనుకునేటోళ్ళు కొంతమందే ఉంటారు. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసే బదులు మనమే ఆ బాధ్యత తీసుకుందామని ఎంతమంది అనుకుంటారు. అనంతపురం జిల్లా పత్తికొండకు పోయే తోవల మొన్న వడ్డ వానలకు రోడ్డు మొత్తం ముక్కు మొక్కలు లేకుండా కొట్టుకపోయినాయి. చూసి ఉడకబడి దెబ్బలు తాకుతున్నాయని ఈ ఆటో డ్రైవరు తన సొంత ఆటోలో మట్టి తీసుకొచ్చి గుంటలు ఓడిస్తున్నాడు. శభాష్ డ్రైవర్ అన్న ఫోటోలకు ఫోజులు ఇచ్చి నిరసన చేసి నానా రచ్చ చేసి అర్ధగంట తర్వాత అటు దిక్కు కూడా చూడని సేవకుల కంటే ఇట్లాంటి సేవకులే చాలా అవసరం సమాజానికి అని అంటున్నారు ఈ అన్న ముచ్చట తెలిసిన వాళ్ళు. వెనకటోళ్ళు ఇప్పటి లగ్గాలు చూసి ఏమంటుల్లా, అయ్యో మా కాలంలోనైతే గింత తతంగం లేకుండే, వాకిట్ల పందిరి ఇంటి నిండా సందడి, పేరుకే వారం రోజుల లగ్గం గాని అంత కలిపి ఇప్పటిలో బట్టల ఖరీదు కాకపో మా పెళ్లి ఖర్చు అని ఇట్లా తీరొక్క తీరులో మాట్లాడుకుంటారు కదా. ఇంకా కొందరైతే అబ్బా ఇప్పటిలో లెక్క మళ్ళా లగ్గం చేసుకుంటే బాగుండని కూడా ఆశపడుతుంటారు. కొందరు ఆ మురిపంను యానివర్సరీలలో కూడా తీసుకుంటారు. సేమ్ ఇగో గీసారు కూడా అనుకున్నాడు. కానీ ఏ తీర లగ్గం చేసుకున్నాడో చూడుర్రి. ఆనందమానందమాయనే మా లచ్చన్న పెళ్లి కొడుకాయనే ఏర్పాటు చేసే రయ్యవలో మిర్యాలగూడెం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నోళ్ళ 35వ పెళ్లి రోజట. అయ్యో అప్పట్లో లగ్గం చేసుకున్నోళ్ళు ఏదో పెద్దోళ్ళు తూతూ మంత్రంగా చేసిర్రు. ఇప్పట్లనైతే ఎరగదీస్తుంటారు ఏర్పాట్లు. ఆకాశం అంతా పందిరేసి భూదేవంతా పందిరేసి నియోజకవర్గం అంతా పెళ్లి సందడి చేసి రాష్ట్రం అంతా హంగామా చేయాలి అనుకుంటారు. ఫోటోషూట్లకు ఫారెన్ కంట్రీస్ పోవాలి, సూటు బూట్ వేసుకోవాలని కలలుగంటారు. కానీ అన్నోళ్ళు వెరైటీగా ఆలోచన చేసిర్రు. అప్పటి లగ్గం కంటే ఇంకి తలకటి ఖర్చే పెట్టిండు. పట్టు పంచలు కాకుండా సాదా సీదాగా తయారయ్యి ఆకుల భాషంగాలు కట్టుకొని అరకుల గిరిజన సంప్రదాయంలో పెళ్లాడిండు మేడంను. ట్రైబల్స్ తోటి కూడి పసుపు దంచుడు ఇసుర్రవుతు పట్టుడు మామూలుగా జీవించలేదు అసలు. ఫ్యామిలీ అంతా కూడి ఏ ఆరాటం లేకుండా పచ్చని అడవిలా ఇంటిల్లి పాది ప్రోగ్రాం పెట్టుకున్నారు. ఎట్లయితేంది వెరైటీగానైతే ప్లాన్ చేసిండనే చెప్పాలే. ట్రెండ్ ఫాలో అవ్వకుండా సెట్ చేసిండు. సారోళ్ళ ఫోటోషూట్లు చూసి ఇప్పటి పిల్లలు మళ్ళా ట్రెండ్ మారుస్తారు కావచ్చు. మొగోళ్ళు ఏదైనా కావాలంటే కష్టపడి సాధించుకుంటారు, ఆడోళ్ళు అలిగి సాధించుకుంటారు. మా ఆడోళ్లకు అలక అలంకారమే కాదు ఆయుధం కూడా. ఒక్కసారి అలిగి బుంగమూతి వెడితిమా అంటే కొండ మీద కోతైనా సరే దిగి రావాల్సిందే. ఇంతకు ఈ అలకేంది అని అంటారా. కరీంనగర్ లో ఒక అక్క అలిగి ఏం చేసిందో తెలుసా మీకు? తెలంగాణ వ్యాప్తంగా 2 సంవత్సరాల నుంచి మహిళలందరూ గాజులు వేసుకుంటున్నారు. మహిళా సంఘం తరపున వేసుకున్నారు, మా ఫ్రెండ్షిప్ తరపున కూడా మేము వేసుకున్నాం ఆల్రెడీ. కాకపోతే కల్లూరు గ్రామం తరపున మాల సంఘం మీద వేసుకుందామని అడిగిండ్రు కొంపెల్లి అనితని. అడిగితే నేను వేసుకుని నాకు వీలు కాదు అన్నది. అయితే మేమందరం అప్పుడప్పుడు అనుకొని గాజులు వేసుకున్నందుకు తన భర్త కొంపెల్లి సురేష్ లాయర్ కాబట్టి అనిత మాకు నోటీస్ పంపించింది. ఇది ఎంతవరకు కరెక్టు కాదో మీరే న్యాయం చేయండి. ఆడోళ్ళ మజాక ఆస్తులు అయినా ఫీల్ గారు గాని 10 మందుల పరువు కోసం ఎంతకైనా తెగిస్తారు. గాజుల ఫంక్షన్ కు విలువలేదని ఏకంగా కోర్టు నుంచి నోటీసులు పంపింది ఈ గ్రూప్ల మహిళలకు. జగిత్యాల జిల్లా కోరుట్లలా గ్రూప్ వాళ్ళంతా కూడా దోస్తులం కదా అని ఓ గాజుల కార్యక్రమం పెట్టుకొని దావతి వేసుకున్నారట. అందులో గ్రూప్ కు పెబ్బా అనితను విలువలేదట. ఆహా నేను లేకుండా గాజులు వేసుకుంటారా, నలుగుట్ల నన్ను నాదాన్ చేస్తారా, మీ సంగతి చెప్తా అని కోర్టు నుంచి సంఘం సభ్యులకు ఏకంగా నోటీసులు పంపించింది. ఇప్పుడు ఈ ఆడొక్కల డొల్లి స్టేట్ లెవెల్లో మారుమోగుతుంది. నోటీసులు చూసిన తోటి ఆడక్కలు ఓరక్క ఇదెక్కడ చిత్రం, మేము పిలిచినాం ఆమెనే రాలేదంటున్నారు. కానీ చూడుర్రి ఆడోళ్ళు అలిగితే ఎట్లా ఆలోచన చేస్తారో. మళ్ళా త్యాప ఏ దావత్ చేసినా ఊరోళ్ళు ఎవరిని మర్చిపోయినా అనితక్కను మాత్రం మర్చిపోకుండా చేసింది మొత్తానికి. మా క్లాస్లో పోరడు ఉండేది. నేను ఎప్పుడు చికెన్ తెచ్చుకున్న దొంగ సూపులు చూసేది. నేను లేనిది చూసి ముక్కలండి తినేటోడు. మా స్కూల్లో వాడిని అందరూ దొంగ కొళ్ళు పట్టేటోడు అని పిలిచేది. ఇంతకు దొంగ కొళ్ళు పట్టేటోళ్ళు ఎట్లుంటారో మీరు ఎప్పుడన్నా చూసిర్రా? చూడలేదా? అయితే చూడుర్రి.
ఏం రావారి అట్లా పడితివి? సీసీ కెమెరాలు బంద్ పెడదామని చూస్తున్నట్టున్నాడు ఈడు. ముఖం కనిపించకుండా మంకీ క్యాప్ తోటి మంచిగానే కవర్ చేసిండు. బందిపోటు రేంజ్ లా కలరింగ్ ఇస్తున్నాడు కదా. అబ్బా సప్పుడు కాకుండా ఎంత ఇగరంగా బండలు తీసి పక్కన పెడుతున్నాడు చూడుర్రి. ఖమ్మంలో ఇట్లాంటి కోడి పుంజుల దొంగలు ఉన్నారనే ఖర్చైనా పర్వాలేదని సీసీ కెమెరాలు పెట్టించుకున్నాడు. అయినా కూడా దక్కనిస్తలేరట గిసొంటి దొంగగాళ్ళు. ఖమ్మం ఎడ్ల బంజరకడ జరిగింది దొంగతనం. మరి పుంజుల్ని కొంచబోయి సంక్రాంతి పందాలకు ప్రిపేర్ చేస్తారా, పలావ్ ప్రిపేర్ చేస్తున్నారా? అసలు వీళ్ళ ముఠా ఎంత మంది ఉన్నారు? ఇట్లా మంది కోళ్ళు ఎన్ని మింగుర్రో తెలియవలసిన్నది. ఏబిసిడి ఎలుకల బాధ, బజారుకెళ్తే అప్పుల బాధ, ఇంట్లోకెళ్తే పెళ్ళం బాధ. ఇంతకు నీదేం బాధ అని అంటరా? నాది కాదు, గీ స్కూల్ పిల్లలకు వచ్చింది బాధ. ఏందో అందరి కండ్లు గురుకుల హాస్టళ్ల పోరగాళ్ల మీదనే. అధికారులేమో తిండి పెట్టకు ఇబ్బంది పెడుతుంటే ఈ ఎలుకలేమో నిద్రపోకుండా ఇబ్బంది పెడుతున్నాయట. మెదక్ నారాయణపూర్ గురుకుల హాస్టల్లా 8 మంది పిల్లల్ని అరిచినాయట. గుట్టు సప్పుడు కాకుండా సర్కార్ దవాఖానలో చూపిస్తున్నారట. సర్కార్ హాస్టల్ ఫ్రీ ఫుడ్ అంటే ఉరికొస్తున్నట్టున్నాయి ఎలుకలు. పిల్లలకు ఫుడ్ పడతలేదు గాని ఈ ఎలుకలకు మాత్రం గట్టిగానే పడుతున్నట్టున్న తిండి. కిచెన్లో తిన్నది కాక అగడబడ్డ ఎలుకలు పోరాలను కూడా కొరుకుతున్నాయట. మంచిగా తిష్టేసి హాస్టళ్లను కబ్జా పెడుతున్నాయి. జర్ర చీకటి పడితే కథం అవి నైట్ డ్యూటీలకు ఎక్కుతున్నాయట. పండుకున్న పోరాలను గొరికి వారి లేపుతున్నాయట. చాలా హాస్టళ్లల్లా నిరుడు కూడా ఇదే సమస్యతోటి మన దిల్దార్ వార్తలకు ఎక్కిర్రు. ఏందో పోరి, జంతువులన్నీ కలిసి మూకుమ్మడిగా మనుషుల మీద పగబట్టినట్టే దాడి చేస్తున్నాయి. ఓ దిక్కు కుక్కలు, ఇంకో దిక్కు కోతులు, పులులు, ఎలుకలు. యుద్ధం అవే గెలిస్తే మనల్ని అడవికి తోలి అవే ఊర్లను ఆక్రమించేటట్టున్నాయి ముందు ముందు. వామ్మో, ఎత్తుకున్న బిడ్డే మొత్తుకున్న దిగదన్నట్టే ఉన్నది కదా వానదేవుని సంగతి. పాత పులోడు దాకినట్టే దాకిండు. ఇక సాలయ్యా పోవయ్యా అంటే జాడిచ్చి కొడుతుండు. వాయుగుండం ఇంకా ఉందట. అబ్బా అబ్బా ఏం వానలు, ఏం కథ! కొట్టిన ఒట్టుడుకు నీళ్లు ఎటుపోవాలనో తెలియక భూమిలకు ఓలేక నేల మీదనే తిరుగుతున్నాయి. బ్రిడ్జిలు కొట్టుకపోతుండే, చెరువు కట్టలు దిగుతుండే, ప్రాజెక్టులు అయితే నిండు కుండలెక్కనే తయారయ్యే. భూమి మీద 3 వంతుల నీళ్లు ఒక్కొంతు భూమి ఉంటది. వానదేవుని దెబ్బకు భూభాగం కూడా నీళ్లమయం చేసేటట్టున్నాడు. ఒకటే చంపుతున్నాడు. అటు ఆంధ్రాలనైతే 2 రోజుల సంధి ఆగకుండా దంచుతుంది. ఇటు తెలంగాణలో కొన్ని జిల్లాలల్లో గట్టిగానే పడ్డది. ఇక హైదరాబాద్ లో కూడా అక్కడక్కడ అడిపిపోయింది. ఇంకా 2-3 రోజులైతే ఈ వానదేవునితోటి కట్టమే ఉన్నదట. ఇక రైతుల గోసనైతే చెప్ప వశమే లేదుల్లా. అంతా ఆగం చేసిండు. తీసిన పంట నీళ్ల పాలు చేసి వట్టి చేతులు నెత్తికి పెట్టుకున్నారు పాపం. ఇవుల్లా ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.